మీరు కూడా కుళాయి నీటిని పూజ సమయంకి వాడుతున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎవరైతే పూజా సామాగ్రి కోసం, పూజ కోసం ఈ యొక్క ట్యాప్ వాటర్ ఏదైతే కుళాయిలో నీళ్ళను వాడుతున్నారో వాళ్ళొక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మనకు ఏదైనా కానీ జలం అంటే అత్యంత పవిత్రంగా భావిస్తాం. అలాంటి జలాన్ని ఎలా స్వీకరించాలి అన్న విషయం కూడా ఒకటి ఉంది. మనం ఎప్పుడైతే ఒక జలాన్ని స్వీకరించడం, ఆ యొక్క జలాన్ని దేవుడికి సమర్పించడం కానీ, వినియోగించడం కానీ ఒక పద్ధతి ఉంది. ఎప్పుడైతే మనము బావిలో నీళ్ళు లేకుంటే నదీ తీర ప్రాంతాల్లో నీటిని స్వీకరిస్తామో, అలాంటి నీళ్ళు ఎప్పుడైతే మనకి దొరకని సమయంలో, ఆ సమయంలో మాత్రమే మనం కుళాయి నీటిని వాడాలి. అంతేకాకుండా ఎంతో శుద్ధంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నీటిని స్వీకరించి మనము ఈ యొక్క కార్యక్రమానికి వినియోగించాలి. ఎందుకంటే జలం అనేది అత్యంత శక్తివంతమైనదిగా మన హిందూ సంప్రదాయంలో మనము చెప్పుకుంటాం. అందుకోసమే జలాన్ని వినియోగించే ముందు చాలా శుభ్రంగా, శుభ్రత పాటించి ఈ యొక్క నీటిని స్వీకరించి దేవుడికి వినియోగించండి. శ్రీమాత్రే నమః.